హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే అక్షయ్ ప్రణతి ప్రశాంత్ గురించి అసలు నిజం తెలుసుకోబోతున్నాడు. ప్రణతి ప్రేమించింది భరత్ను కాదు, ప్రశాంత్ని. ప్రశాంత్ని ప్రణతిని విడదీయడానికి పల్లవి చక్రాధర్ కలిసి ఆడుతున్న నాటకం తెలుసుకున్న అక్షయ్ మరి ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పల్లవి చక్రాధర్ ప్లాన్తో ప్రశాంత్ను అయితే ప్రణతిని ప్రేమించేలా చేయమని నాటకం ఆడమని చెప్పారు. కానీ ప్రశాంత్ మాత్రం నిజంగానే ప్రణతిని ప్రేమించాడు. ప్రణతి లేకుంటే నేను బ్రతకలేను, నేను ప్రణతిని పెళ్లి చేసుకుంటాను అని ప్రశాంత్ అయితే ఇలా సిన్సియర్గా లవ్ చేశాడు ప్రణతినైతే. అప్పుడే నిన్ను నటించమని చెప్పాము, జీవించమని చెప్పలేదు అని చక్రాధర్ పల్లవి అయితే ప్రశాంత్ని ఒక రూమ్లో బంధించేస్తారు. పల్లవి అయితే ప్రశాంత్ తప్పించుకోకుండా ఉండడానికి చక్రాధర్ని ప్రశాంత్ దగ్గరే ఉంచి తను మాత్రం ఇక్కడ కథ నడిపిస్తూ ఉంటుంది పల్లవి అయితే. ఇలా అవని, ప్రణతి, భరత్ చాలా రోజులుగా వెతికిన తర్వాత ఒక రోజైతే ప్రశాంత్ నుండి కాల్ వస్తుంది ప్రణతికైతే. ప్రశాంత్ కాల్ చేసి, ప్రణతి ఎక్కడున్నావు, నువ్వేమైపోయావు, నీ జీవితం ఎలా ఉంది అని మాట్లాడుతూ ఉంటాడు ప్రశాంత్ అయితే ప్రణతితో. అప్పుడే ప్రణతి అయితే, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావు ప్రశాంత్, నీ వల్ల నేను తల్లిని కాబోతున్నాను, ఆ విషయం తెలుసుకొని నేను చనిపోవాలనుకున్నాను. అప్పుడే మా వదిన నన్ను కాపాడి వాళ్ళ తమ్ముడిని నాకు భర్తగా నటించమని చెప్పి నన్ను ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళిపోయావు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసావు, ఏమైంది నీకు అని ప్రణతి అయితే చాలా రోజుల తర్వాత ప్రశాంత్ నుండి కాల్ రావడం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే ప్రశాంత్ అయితే, అసలు నేను ఎవరో కాదు ప్రణతి, మీ చక్రాధర్ మామయ్య కొడుకునే, ఈ విషయం నాకు తెలియదు, ఇక్కడికి వచ్చాక నాకు నిజం తెలిసింది అని అంటూ ఉంటాడు ప్రశాంత్ అయితే. అది విన్న ప్రణతి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి, మీ నాన్న చక్రాధరా, అంటే నువ్వు పల్లవి వాళ్ళ తమ్ముడువా అని అంటూ ఉండగా, అవును, మా అక్క నాన్న ఇద్దరు కలిసి నన్ను ఇలా బంధించేశారు, నువ్వు ఆ రాజేంద్ర కూతురు అని ఇలా నాకు తెలియదు, ఇద్దరం ప్రేమించుకున్నాం, తర్వాత నిన్ను మోసం చేయడానికి నన్ను ఇలా ఒక రూమ్లో కిడ్నాప్ చేసి నా కాపలగా మా నాన్నను ఉంచింది మా అక్క పల్లవి అని చెప్తూ ఉంటాడు ప్రశాంత్ అయితే ప్రణతితో. అప్పుడే ప్రణతి అయితే ఎంత పని చేసింది పల్లవి వదిన, పల్లవి వదిన గురించి ఇంట్లో అందరూ మంచిగా మాట్లాడుకుంటున్నారు, కానీ ఇలాంటి మోసాలు చేస్తుందా అని ప్రణతి అయితే ఈరోజు ప్రశాంత్ ద్వారా తెలుసుకుంటుంది పల్లవి నిజ స్వరూపం. అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, ప్రణతి ఎలాగైనా మీ వదినకు నన్ను ఇక్కడ నుండి తీసుకుపోమ్మని చెప్పు, నువ్వు నేను కలిసి ఉండాలి, మనకు పుట్టబోయే బిడ్డ సంతోషంగా ఉండాలి, మన ఇద్దరం సంతోషంగా ఉంటేనే కదా మన బిడ్డ కూడా హ్యాపీగా ఉంటాడు. నేను అక్కడికి వచ్చేస్తాను ప్రణతి, నువ్వు త్వరగా అవని అక్కని తీసుకొని వచ్చి నన్ను విడిపించుకొని వెళ్ళిపో, మా నాన్న నుండి నేను తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది అని చాలా బాధపడుతూ ఉంటాడు ప్రశాంత్ అయితే ప్రణతికి కాల్ చేసి. అప్పుడే ప్రణతి అయితే, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు, ఆ అడ్రస్ చెప్పు అని ప్రణతి అడుగుతూ ఉండగా ప్రశాంత్ అయితే తను ఉన్న అడ్రస్ని ఈరోజు ప్రణతికి ఫోన్లో చెప్పేస్తాడు. సరే, ఇప్పుడే నేను మా వదినే భరత్ ముగ్గురం వచ్చి నిన్ను తీసుకెళ్తాం, సరేనా అని ప్రణతి అయితే కాల్ కట్ చేస్తుంది. అప్పుడే చాలా సంతోషంగా ప్రణతి అయితే వదినా వదినా అని అరుస్తూ ఉంటుంది. ఏంటి ప్రణతి ఈరోజు ఇంత సంతోషంగా ఉంది, ఏమైందమ్మా అని అవని అంటూ ఉండగా, ఏం లేదు వదినే, ప్రశాంత్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది, ప్రశాంత్ని పల్లవి చక్రాధర్ ఒక రూమ్లో కిడ్నాప్ చేశారంట, ఇప్పుడే ప్రశాంత్ నాకు కాల్ చేసి చెప్పాడు, నన్ను చేరుకోవాలి, నేను ఏమైపోయానని చాలా బాధపడుతున్నాడు, మనం వెంటనే ప్రశాంత్ చెప్పిన అడ్రస్కి వెళ్ళి ప్రశాంత్ని తీసుకొద్దాం పద వదినే అని అంటూ ఉంటుంది ప్రణతి అయితే. అప్పుడే అవని, దయాకర్, స్వరాజ్యం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇన్నాళ్లకు అవని అనుకున్నది జరుగుతుంది. అవని ఎలాగైనా ప్రణతి ప్రేమించిన వాడు ఎక్కడున్నా తీసుకొచ్చి ప్రణతికి తనకు పెళ్లి చేసి తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎక్కడున్నా తీసుకురావాలనే ఇన్ని రోజులు ఇలా చేసింది కదా అవని. ఈరోజు అవని కష్టానికి ఫలితం దక్కింది అని అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. వెంటనే ప్రశాంత్ చెప్పిన అడ్రస్కి అయితే ప్రణతి, అవని, భరత్ ముగ్గురు కూడా వెళ్తారు. చక్రాధర్ దూరంగా భరత్, అవని వీళ్ళు రావడం చూసి షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఏంటి, ప్రశాంత్ని ఇక్కడ రూమ్లో కిడ్నాప్ చేసినట్టు వీళ్ళకెలా తెలిసింది, ఎవరు చెప్పుంటారు, ఈ ప్రశాంత్ గాని కాడ ఫోన్ కూడా లేదు కదా, ఇప్పుడు ఎలా తెలిసి ఉంటుంది, ఇప్పుడు నన్ను పట్టేస్తారు
చేస్తారా వీళ్ళు, ఇక నన్ను పోలీసులకు అప్పగిస్తారా, నేను ఇక నుండి తప్పించుకోవడమే బెటర్ అని ఇక ఇలా భయపడుతూ టెన్షన్ పడుతూ అక్కడ నుండి చక్రాధర్ అయితే తప్పించుకుంటాడు. అప్పుడే ఇక ప్రణతి అవని అయితే ఎవరిక్కడ అని ఇక అరుస్తూ ఉంటారు, కానీ ఎవరు కూడా కనిపించరు. ఇక లోపల రూమ్లో ఇలా బయట వైపు తాళం వేసి ఉంటుంది. ఆ తాళాన్ని పగలగొట్టి ఇక రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ప్రశాంత్ కట్లు కట్టి ఇలా కిడ్నాప్ చేసి పడేస్తారు ప్రశాంత్నైతే. ఇక ప్రణతి వెళ్ళి వెంటనే ఆ కట్లన్నీ విప్పి ఇక ప్రశాంత్నైతే హ్యాక్ చేసుకుంటుంది. ఇక ఇన్నాళ్లకు ఇక నువ్వు దొరికావు ప్రశాంత్, అసలు నువ్వు కనిపిస్తావా లేదా, నా జీవితం ఏమైపోతుందో ఏమో, నా వల్ల వదిన చాలా అవమానాలను భరిస్తుంది మన కోసం, ఇక ఇంట్లో వాళ్ళందరితో చాలా అవమానాన్ని భరిస్తూ వస్తుంది అవని వదిన నాకు వదిన కాదు, తల్లి కంటే ఎక్కువగా. నా తల్లే నన్ను అర్థం చేసుకోలేకపోయింది, కానీ మా వదిన మాత్రం నన్ను ఇలా అర్థం చేసుకొని నా ప్రాణాలను, నా బిడ్డ ప్రాణాలను కాపాడి ఈరోజు నన్ను ప్రశాంత్ను ఒకటి చేసింది అని ఇక ప్రశాంత్ ప్రణతి అయితే ఇద్దరు కూడా అవని కాళ్ళ మీద పడి ఇక మమ్మల్ని క్షమించక్క, మా వల్ల నీకు చాలా అవమానం జరిగింది, అయినా కూడా మమ్మల్ని ఇలా నువ్వు దగ్గరికి తీసి మమ్మల్ని ఇలా చూసుకుంటున్నావు, ఇక నువ్వు నా సొంత అక్క కంటే ఎక్కువగా నన్ను చూసుకుంటున్నావు అని ఇక ప్రశాంత్ అయితే అవనిని చాలా మెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే నువ్వు భరత్ ఇద్దరు కూడా నాకు తమ్ముళ్ళే, ఇక మీ ఇద్దరిని బాగా చూసుకునే బాధ్యత ఈ అక్కకు ఉండదా అని ఇక అవని అయితే అంటూ ఉంటుంది. ఇలా సంతోషంగా ఇక ప్రణతిని ప్రశాంత్ని కలిపి ఇక ఈ విధంగా దయాకర్ ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది అవని అయితే. ఇక అప్పుడే అక్షయ్ అయితే అటుగా కారులో ఇక ఆఫీస్కు వెళ్తూ ఉంటాడు. ఇక అవని ఇలా ప్రశాంత్ని ప్రణతిని జంటగా తీసుకొని దయాకర్ ఇంటికి వెళ్తూ ఉండగా ఏంటి ఈ అవని అసలు ఏం చేస్తుంది, తన తమ్మునికి భరత్కి ఇక మా చెల్లెలు ప్రణతికి పెళ్లి చేసి మా అందరికీ షాక్ ఇచ్చింది, కానీ ఇప్పుడు ఇక భరత్ పక్కన నిలబడ్డాడు, ఇక ప్రణతి వెంట ఇంకో అబ్బాయి ఉన్నాడు, ఎవడు వాడు అని ఇక అక్షయ్ అయితే ఎలాగైనా తెలుసుకోవాలని ఇక ఆఫీస్కు వెళ్లకుండా దయాకర్ ఇంటికి వస్తాడు. ఇక అప్పుడే ఇలా ప్రణతి ప్రశాంత్ ఇంట్లోకి వస్తూ ఉండగా కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకు ఎలా హారతిస్తారు అలా ఇస్తూ ఉంటారు వాళ్ళిద్దరికైతే. అది చూసి ఇక అక్షయ్ అయితే స్టన్ అయిపోతాడు, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, అసలు అవని వీళ్ళిద్దరిని కలపడం ఏంటి, అవనికి ఏమైనా మతిపోయిందా అని ఇక అవని అని పిలుస్తూ ఉంటాడు అక్షయ్ అయితే. ఇంతలోనే ఇక అవని అయితే ఏంటి అక్షయ్ ఇలా వచ్చావేంటి అని ఇక అంటూ ఉండగా అసలు ఏం చేస్తున్నావు నువ్వు, నీ తమ్మునికి నా చెల్లెలకు పెళ్లి చేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చావు, ఇంట్లో వాళ్ళందరి ముందు నువ్వు చాలా అవమానాల పాలయ్యావు, మళ్ళీ ఇప్పుడు ఇక ప్రణతికి వేరే అబ్బాయితో ఇలా ఇద్దరిని కలిపి తీసుకొస్తున్నావు పెళ్లి చేసి, అసలు ఏంటి అని ఇక అడుగుతూ ఉంటాడు అక్షయ్ అయితే ఈరోజు అవనిని. అప్పుడే ఇక అవని అయితే జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. ఇక నేను ఆ రోజు నా తమ్ముణ్ణి ప్రణతికి భర్తగా నటించమన్నాను, కానీ ప్రణతి మెడలో భరత్ తాళి కట్టలేదు, అసలు ప్రణతి ప్రేమించింది ప్రశాంత్నే, ఇక ప్రణతి ఇప్పుడు కడుపుతో ఉంది అని ఇక అన్ని విషయాలు కూడా అన్ని చెప్తూ ఉంటుంది అవని అయితే ఈరోజు అక్షయ్కి. అప్పుడే ఇక అక్షయ్ అయితే అవనిని అపార్థం చేసుకున్నాను, అవని గురించి నేను ఇంతలా అపార్థం చేసుకున్నాను, నా భార్యను నేను అర్థం చేసుకోలేకపోయాను, నా తమ్ముళ్ళు అర్థం చేసుకున్నంతగా నేను నా భార్యను అర్థం చేసుకోలేకపోయాను అని ఇక తనలో తాను చాలా బాధపడుతూ ఇక పశ్చాత్తాప పడుతూ ఉంటాడు ఈరోజైతే అక్షయ్. అప్పుడే ఇక వెంటనే అక్షయ్ అయితే అవని కాళ్ళ మీద పడి నన్ను క్షమించు అవని, నీ పట్ల నేను చాలా అసభ్యంగా ప్రవర్తించాను, నువ్వంటే ఏంటో తెలిసినా కూడా నిన్ను అనుమానించి ఇక నేను చాలా బాధ పెట్టాను, ఈరోజు నా చెల్లెలు ఇలా ఉందంటే సంతోషంగా కారణం నువ్వే, ఇక ఇంట్లో ఎవ్వరు చేయలేని పని నువ్వు చేశావు, ఎన్ని కష్టాలను ఎన్ని బాధలను అనుభవించైనా సరే నువ్వు అనుకున్నది సాధించావు అని ఇక అక్షయ్ అయితే ఈరోజు అవనిని చాలా మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే ప్రణతి దగ్గరికి వచ్చి అమ్మ ప్రణతి నన్ను క్షమించమ్మా, నీ గురించి తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాను, ఇదంతా పల్లవి చక్రధర్లు ఆడుతున్న నాటకమా, ఇక వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు మాత్రం ఇక్కడే ఇక నేను ఇంటికి రమ్మన్న దాకా రాకండి, ఇక ఆ పల్లవి చక్రధర్లకి సరైన విధంగా బుద్ధి చెప్పిన తర్వాత మీకు ఇంట్లోకి నేను ఆహ్వానిస్తాను, ఇక అమ్మా నాన్నలకు మీ గురించి అర్థమయ్యేలా చెప్తాను అని ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే ప్రణతితో. అప్పుడే ఇక ప్రణతి అయితే సరే అన్నయ్య, ఇక అవని వదిన దగ్గర ఉంటే ఇక మేము సేఫ్గా ఉంటాము, ఆ
విషయం నాకు తెలిసే మేము ఇక్కడికి వచ్చాము. ఇక నువ్వు రమ్మన్న దాకా నేను మన ఇంటికి రాను, సరేనా? ఇక పల్లవి చక్రధర్లకి బుద్ధి చెప్పన్నయ్య అని ఇక ప్రణతి కూడా అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రశాంత్ అయితే నన్ను క్షమించండి, మీ చెల్లెల్ని మోసం చేయాలని నేను ఇదంతా చేయలేదు. ఆ చక్రధర్ పల్లవి నన్ను ఇలా చేశారు. మీ చెల్లెలంటే నాకు ప్రాణం, మీ చెల్లెల్ని నేను చాలా బాగా చూసుకుంటాను అని ఇక చెప్తూ ఉంటాడు ప్రశాంత్ అయితే అక్షయ్కి. అప్పుడే ఇక అక్షయ్ అయితే ఇక చాలా మంచివాడిలా ఉన్నాడు ప్రశాంత్, నీది మంచి సెలక్షన్ అమ్మా అని ఇక ప్రణతిని అయితే మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే చక్రధర్ ఇలా నన్ను కిడ్నాప్ చేశాడు చూడు, ఇక వాడిని మాత్రం వదిలిపెట్టకు, వాడు అసలు నాకు నాన్నే కాదు, లేకుంటే ఇక కొడుకు జీవితాన్ని ఇలా చేయాలని చూస్తాడా? అసలు ఆ పల్లవి ఇక ఈ మా చక్రధర్ నాన్న ఇద్దరిని కూడా చంపేసిన పాపం తలగదు అని ఇక చాలా కోపంగా ప్రశాంత్ అయితే అక్షయ్తో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అక్షయ్ అయితే అవన్నీ విషయాలు నాకు వదిలే ప్రశాంత్, నేను చూసుకుంటాను కదా, నువ్వు దాని గురించి ఆలోచించకు, టెన్షన్ పడకు, నువ్వు ప్రణతి సంతోషంగా ఉండండి. అసలే ప్రణతి ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు, ప్రణతికి ఎలాంటి టెన్షన్ గురి కాకుండా చూసుకునే బాధ్యత నీది. ఇక మీ ఇంట్లోకి రావాలంటే జంటగా కాకుండా ఇక నాకు కోడల్ని కానీ ఇక అల్లుడిని కానీ తీసుకొని ముగ్గురు కలిసి రావాలి అని ఇక అంటూ ఉంటాడు చాలా నవ్వుకుంటూ అక్షయ్ అయితే ఈరోజు. అప్పుడే ఇక ప్రశాంత్ ప్రణతి కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఈ విధంగా అవని గొప్పతనం గురించి, ప్రణతి ఏ తప్పు చేయలేదు, ప్రేమించిన వాడు మోసం చేయడం వల్లనే ఇదంతా జరిగింది, కానీ అవని దానంతటినీ సహించి అవని ఇక ప్రణతికి మంచి జీవితాన్ని ఇచ్చింది, తను కోరుకున్న వాడిని మళ్ళీ తీసుకొచ్చని ఇక అన్ని విషయాలు తెలుసుకున్న అక్షయ్ అయితే చాలా కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఈ విధంగా పల్లవి చక్రధర్లు కలిసి నాటకం ఆడుతున్నారా, అందుకే ఇన్నాళ్ళ నుండి చక్రధర్ మామయ్య కనిపించడం లేదు. ఇక ప్రణతి జీవితాన్ని మొత్తం ఇలా చేసి ఇక ప్రశాంత్ని కిడ్నాప్ చేసి ఆ రూమ్ దగ్గర కాపలుగా ఉన్నాడా? ఇప్పుడు ఇక అవని ప్రణతిని చూసి తప్పించుకున్నాడు, వాడు ఎక్కడున్నా సరే వాణ్ణి మాత్రం వదిలిపెట్టను అని ఇక చాలా కోపంగా ఇక రగిలిపోతూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇంటికి వచ్చి పల్లవి ఒంటరిగా ఉన్నప్పుడు పల్లవి రూమ్కి వెళ్తాడు. ఏంటి పల్లవి, నువ్వు మీ నాన్న కలిసి మా ప్రణతి జీవితాన్ని నాశనం చేశారు అని ఇక అంటూ ఉండగా అది విన్న ఇక పల్లవి అయితే ఒక్కసారిగా స్టర్న్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటి అక్షయ్కి తెలిసిపోయిందా? ఇక నిన్ననే ఇక ప్రశాంత్ తప్పించుకున్నాడని డాడీ కాల్ చేసి చెప్పాడు, ఇంతలోనే ఈ విషయం అక్షయ్కి తెలిసింది, ఇక ఇప్పుడు ఎలా? ఇక నాన్నగారిని నన్ను ఏం చేశాడో ఏమో అని ఇక చాలా భయపడుతూ ఉంటుంది పల్లవి అయితే. చెప్పు పల్లవి, ఎందుకు మా ప్రణతి జీవితాన్ని ఇలా చేయాలనుకున్నావు? కొద్దిసేపు ఇక ఆలస్యమై ఉంటే మా ప్రణతి ప్రాణాలు పోయేవి, కానీ అవని అమ్మలాగా వెళ్ళి ప్రణతిని కాపాడి ఈరోజు ప్రణతికి మంచి జీవితాన్ని ఇచ్చింది, ప్రణతిని ఇలా కాపాడింది. ఇక ఇప్పుడు అవని కాపాడింది ఒక్కరిని కాదు ముగ్గురిని. ఇక ప్రణతి లేకుంటే ప్రశాంత్ కూడా ఉండలేడు, అలాంటప్పుడు ఇక వాళ్ళిద్దరిని కాపాడినట్టే. ఇక ప్రణతి కడుపులో కూడా ఒక బిడ్డ ఉంది, ఇక ముగ్గురిని కాపాడినట్టు. నా అవని గురించి నేను తప్పుగా అర్థం చేసుకొని చాలా బాధ పెట్టాను. ఇక నీలాంటి దాన్ని ఇంట్లో ఉంచి మా కుటుంబాన్ని ఇలా సర్వనాశనం అయ్యేలా మా అంతటా మేమే చేసుకున్నాము అని ఇక ఈరోజైతే చాలా తిడుతూ ఉంటాడు. ఇక అక్షయ్ అయితే పల్లవి దగ్గరికి వచ్చి అప్పుడే ఇక పల్లవి అయితే ఏం మాట్లాడకుండా నన్ను క్షమించు బావగారు అని ఇక అడుగుతూ ఉంటుంది. అయినా కూడా అక్షయ్ అయితే పల్లవిని చీకొట్టి ముందుగా చక్రధర్ ఎక్కడున్నాడో చెప్పు, వాడి సంగతి నేను చూసుకోవాలి, ఇక వాడికి బుద్ధొచ్చేలా నేను చేస్తాను అని ఇక పల్లవి ద్వారా చక్రధర్ ఉన్న ప్లేస్ను తెలుసుకొని ఇక అక్కడికి వెళ్ళి చాలా కోపంగా అక్షయ్ అయితే ఇక చక్రధర్ని ఇక చెంప పగలగొట్టి, ఏంట్రా ఇంత మోసం చేస్తావా, నువ్వు మా కుటుంబాన్ని ఇలా నాశనం చేసి మా చెల్లెల జీవితాన్ని ఇలా చేసి మా చెల్లెలు చావుకు కారణమవుతావా అని ఇక చాలా కొడుతూ ఇక కింద పడేసి తొక్కి ఇక నిన్ను చంపేస్తాను, నిన్ను బ్రతకనివ్వనరా అని ఇక చాలా దౌర్జన్యం చేస్తూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇక అక్కడ ఉన్న చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అక్షయ్ కోపాన్ని తగ్గించాలి అని ఇక అక్షయ్ని అయితే వెనక్కి లాగుతారు. ఇక వెంటనే ఇక చక్రధర్ అయితే అక్షయ్ నుండి తప్పించుకోవాలని పారిపోతూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టనురా అని ఇక చాలా కోపంగా అంటూ ఉంటాడు అక్షయ్ అయితే ఇక చక్రధర్ని. మళ్ళీ చక్రధర్ అయితే అక్షయ్ నుండి తప్పించుకుంటాడు. మరి ఇక అక్షయ్ చక్రధర్ని క్షమించే అవకాశం ఉందా, లేకుంటే ఇక చక్రధర్ని పల్లవిని తన కుటుంబానికి చాలా దూరంగా ఇద్దరిని కూడా తరిమి కొట్టబోతున్నాడా అక్షయ్ అనేది చూడాలి. ఇక ఈ విధంగా ప్రణతి అయితే రోజు రోజుకు ఇక ఇలా నెలలు పడుతూ ఒక పాపకు జన్మనిస్తుంది. ఆ విషయం తెలుసుకున్న ఇక అక్షయ్ అవని అయితే చాలా సంతోషంగా తన చెల్లెలకి ఇలా పాప పుట్టిందని సంతోషంలో ఉంటారు. కానీ ఇక
రాజేంద్రకు పార్వతికైతే ప్రణతి ఇలా ప్రెగ్నెంట్ అనే విషయమే తెలియదు. ఇక వీళ్ళు ఇలా పాపతో ఇక ఇంటికి రావాలి, అది నిన్ను కోరుకుంటున్నానని అక్షయ్ చెప్తాడు కదా. ఇలా ప్రణతిని ప్రశాంత్ని ఆ పాపను తీసుకొని అవని అక్షయ్ అయితే ఇంట్లో అడుగు పెట్టబోతుంటారు. ఇక ఇంతలోనే రాజేంద్ర పార్వతి అయితే ఏంట్రా అక్షయ్, ఇక ప్రణతి ఆ పాపను తీసుకొని ఇక భరత్ కాకుండా వేరే అబ్బాయితో వస్తుంది ఏంట్రా, అసలు ఏం జరిగిందిరా అని ఇక వాళ్ళైతే అడుగుతూ ఉంటారు అక్షయ్నైతే. అప్పుడే ఇక అక్షయ్ అయితే ఇంట్లోకి వచ్చాక అన్ని విషయాలు చెప్తాను నాన్న, మన మంచికే జరిగింది, అవని వల్ల ఈరోజు మన కుటుంబం ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నాము. ఇక మన ప్రణతి మనకు ఈరోజు కళ్ళ ముందు ఉందంటే కారణం మన అవనినే. ఇక అన్ని విషయాలు తర్వాత చెప్తాను, ముందుగా చెల్లెలకు హారతిచ్చి ఇంట్లోకి తీసుకురండి అని ఇక అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక పార్వతి అయితే ఇలా వాళ్ళని ఇక ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఇక ప్రణతిపై ప్రేమ కలుగుతుంది, కోపం తగ్గి ఇక నా కూతురు నాకు కావాలి అని ఇక అలా అనుకుంటారు. తన అమ్మ నాన్న రాజేంద్ర పార్వతి అయితే సంతోషంగా ఈరోజు తన కూతురికి ఇలా కూతురు పుట్టిందని ఇక హక్ చేసుకుంటుంది పార్వతి అయితే ప్రణతిని. అప్పుడే ఇక అక్షయ్ అయితే జరిగిన విషయం మొత్తం కూడా రాజేంద్రకు పార్వతికి చెప్తాడు. ఇక ఇలా చేసిందా ఆ పల్లవి చక్రధర్, వాళ్ళు ఇంట్లో ఉంటూ ఎంత మోసం చేశారా, పాపం అవని ఏ తప్పు చేయకపోయినా ఇక శిక్ష అనుభవిస్తూ మనందరికీ దూరంగా తన కన్న కూతురు ఆరాధ్య కోసం ఎంత తప్పించిందో పాపం. ఇక ఈ చిన్న పాపని తల్లికి దూరం చేసి మనం చాలా పెద్ద తప్పు చేశాంరా, ఇక ఆ పల్లవి మన అందరినీ తన మాయలోకి ఇలా పడేసుకుంది అని ఇక పార్వతి అయితే ఈరోజు తను చేసిన తప్పును కూడా ఇక ఇలా క్షమించమని పార్వతి అయితే ఇక అవనిని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే లేదత్తయ్య, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి, మీరు ఆ పల్లవి మాయమాటలు నమ్మి నన్ను అనుమానించారు, అంతేకాని మీ గురించి నాకు తెలియదా, అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, ఇక నన్ను ఎవరు అనుమానించినా ఇక నా మరుదులు మాత్రం శ్రీకర్ కమల్ మాత్రం నన్ను ఎప్పుడు ఒక అమ్మలాగానే చూశారు, ఇక అమ్మపై ఎవరికి అనుమానం కలగదు కదా, అలాగా నా మరుదులు నన్ను ఎప్పుడు కూడా అలా చూశారు అనిక కమల్ని శ్రీకర్ని అయితే చాలా మెచ్చుకుంటూ ఉంటుంది అవని అయితే ఈరోజు. అప్పుడే ఇక రాజేంద్ర అయితే ఇక నిన్ను పెద్దవాడైనా సరే ఇక నిన్ను క్షమాపణ అడగకుండా ఉండలేకపోతున్నానమ్మా, ఇక నువ్వు చేసిన పనికి ఇక పల్లవిని చక్రధర్ని మేము గుడ్డిగా నమ్మేసి ఇక మన కుటుంబాన్ని ఇన్ని కష్టాల పాలు చేశాము, ఇప్పటికైనా ఇక అక్షయ్ ద్వారా నిజం తెలుసుకొని మన అందరం సంతోషంగా ఉందామమ్మా, ఆ పల్లవిని చక్రధర్ని ఈ కుటుంబం నుండి దూరంగా ఇక ఎక్కడికైనా పంపించేయాలి, వాళ్ళ నీడ కూడా మన కుటుంబంపై పడకుండా చూసుకోవాలి, ఇక మన కమల్కి మరొక పెళ్లి చేసి వారిని సంతోషంగా ఉంచుదాం, కానీ ఆ పల్లవిని మాత్రం ఇంట్లోకి రానివ్వకూడదమ్మా, అది మారినట్టు నటించి మళ్ళీ మన కుటుంబంలో చిచ్చులు పెడుతుంది, ఇక మంచిగా ఉన్న శ్రియను కూడా ఎలా మార్చేసిందో చూశావు కదా, ఇక శ్రియ కూడా పల్లవి వైపు మారి ఇక నిన్ను చాలా బాధ పెట్టింది, ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను బాధ పెట్టిన వాళ్ళే ఒక కమల్ శ్రీకర్ తప్ప అని ఇక రాజేంద్ర అయితే ఈరోజు అవని గొప్పతనం గురించి తెలుసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక చివరికైతే అవని అనుకున్నది సాధించింది, ఇక ప్రణతి ప్రేమించిన వారిని తీసుకొచ్చి ప్రణతికి పెళ్లి చేసి ఇక ప్రణతి ప్రశాంత్తో పాటు ఇక ప్రణతి పాపను కూడా ఇంట్లోకి సంతోషంగా తీసుకురాబోతుంది. ఈ రోజైతే ఇక అవని అక్షయ్ అయితే ఇక పార్వతి రాజేంద్ర కూడా అవని చేసిన పనికి అవనిని ఈరోజు చాలా మెచ్చుకొని తన పెద్ద కోడలుగా ఇక ఆహ్వానం ఇస్తారు. ఈ రోజైతే రాజేంద్ర పార్వతి అయితే ఇలా అవని ఇంట్లో అడుగు పెట్టడంతో మళ్ళీ ఇక ఇల్లు అయితే కలకలలాడుతూ సంతోషమయంలో ఉంటుంది. ఇన్నాళ్ళు అవని లేకుంటే ఆ ఇల్లు గొడవలతో ఇక చాలా ఘోరంగా ఉండేది, కానీ అవని ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అవన్నీ ఏమీ లేకుండా ఇక సంతోషమయంలో ఉంటుంది. ఇక అవని ఉన్నప్పుడు లేనప్పుడు తేడా అనేది ఇప్పుడు తెలుస్తుంది ఇక పార్వతి రాజేంద్రకైతే. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.